కావాలనుకుంటున్నారా? శ్రీ కోస్టెడ్ శ్రీ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోస్టెడ్ సొంతం. మార్చి 15 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్టెడ్ విజయవాడ. ఫోన్ 9858218888. తప్పుడు ఒప్పందాలని చెప్పి వాళ్లే చెప్పిన దాన్ని ఏ రకంగా వాళ్ళు ఆమోదిస్తారు? కనీసం ఏపీఆర్సీకి దీన్ని సమీక్షించమని పెట్టలేదు. కోర్టులో కేసుని వేగవంతం చేయమని కోర్టును కోరలేదు. సెంట్రల్ గవర్నమెంట్ సెక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, అదాని సంస్థ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయొచ్చు. వీళ్ళు కూడా భాగస్వామి అందులో. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు. డబుల్ ఇంజన్, ఈ ఇంజను ఆ ఇంజన్ ఒకటే. మరి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశారా దీన్ని రద్దు చేయమని, ఈ ఒప్పందాన్ని, లేదా తగ్గేయమని? కనీసం నెగోషియేట్ చేయాలిగా. ₹2.49 పెట్టారు యూనిట్కి. ₹1.99 ఇదే సోలార్ని గుజరాత్లో అదే అదాని కంపెనీ సప్లై చేసింది. ఇక్కడ మనకి వేరే కంపెనీ వాళ్ళు ₹1.99 సప్లై చేస్తామని టెండర్ వేశారు. దాన్ని రద్దు చేసి $2.49 ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు గెలిచారు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. మరి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే డబుల్ భారాలు వేయటమా అని మేము అడుగుతున్నాం. భారాలు తగ్గించడమా, డబుల్ భారాలు వేయటమా? అంటే డబుల్ ఇంజన్కి డబుల్ డీజిల్ ఖర్చు అవుతుంది కాబట్టి డబుల్ డీజిల్ ఛార్జ్ కట్టమని అంటారు రేపు పొద్దున రైల్వే ఛార్జీలు కూడా. ఇప్పుడు అలాగే అవుతుంది. ఇప్పుడు ఛార్జీలు చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మీకు ఇచ్చాం కొన్ని బిల్లులు నమూనా. ఎస్సీ కేటగిరీ ఫ్రీగా ఇస్తున్నాము, ఎస్సీ కేటగిరీకి అని చెప్పారు. 200 యూనిట్లు మీకు ఇచ్చిన దాంట్లో చూడండి. 120 యూనిట్లు కాలితే బిల్లు వేశారు. 120 యూనిట్లకి లోడ్ ఫ్యాక్టర్ కూడా తక్కువ, 1 kV లోడ్ ఫ్యాక్టర్, ఎల్టీ డొమెస్టిక్. దీనికి ఎంత వేశారు చూడండి ఛార్జీ. ఎస్సీ కేటగిరీకి ₹3,672 బకాయిలట. 2024 ఏప్రిల్ తర్వాత, అంటే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చాక. అంతకుముందు కూడా కట్టడం. ఎస్సీలకు ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీగా ఇచ్చిన వాటిని కూడా వీళ్ళు వచ్చిన తర్వాత బకాయి వేసి 3,672 వీళ్ళు కట్టగలరా? నేను ఈ గ్రామాన్ని విజిట్ చేశాను. ప్రతి ఇండ్లు బిల్లు చూశాను నేను. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మట్లపాలెం అనే ఎస్సీ వాడ, దళిత వాడ. 80% దళితులకు బిల్లులు వస్తున్నాయి. అందరూ 200 యూనిట్ లోపు వాళ్ళే, ఒకరిద్దరు మినహాయిస్తే. వాళ్ళు లోడ్ ఫ్యాక్టర్ తక్కువ. మరి ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు వేస్తారు? నేను 3 బిల్లులు పరిశీలించాను, మీకు చెబుతాను ఉదాహరణకి. 3 200 లోపు యూనిట్లువే. ఒకదానికి 63 యూనిట్లు కాల్చుకుంటే ₹4.20 పడుతుంది యావరేజ్న వాళ్ళు వేసిన బిల్లు. ఇంకో దానికి 150 యూనిట్లు కాలితే ₹7.20 పడుతున్నది డొమెస్టిక్, సేమ్ కనెక్షన్, ₹7.20. ఇంకొక దానికి 54 యూనిట్లే ₹6 పడుతుంది. అంటే 53 యూనిట్లు 63 యూనిట్లకేమో ₹4.20, 50 యూనిట్లకేమో ₹6 చొప్పున, 150 యూనిట్లు కాలిన దానికి ₹7.20 చొప్పున. ఏంటి అసలు లాజిక్? ఈ విద్యుత్ బిల్లు లాజిక్ ఏమిటి? వాళ్ళు ఇష్టానుసారం ఎట్లా పడితే అట్లా ట్రూ అప్ ఛార్జీలు అనేసి 3 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత ఏ లేదు అంటున్నారు. 2025 జనవరిలో ఎవరిది బాధ్యత? 2023 24 మార్చి వరకు అంటే, ఏప్రిల్ వరకు అంటే జగన్మోహన్ రెడ్డిది బాధ్యత. వాళ్ళు వేశారు, మేము వసూలు చేస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు దాకా. మరి 2020 జనవరిలో ఎందుకు వేశారు? 40 పైసలు చొప్పున అదనంగా, యూనిట్కి 40 పైసలు చొప్పున ఎందుకు వేశారు? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏళ్ల సొంత హయాంలో కూడా బాధుడు ఆపలేదు. చాలా దుర్మార్గమైనటువంటిది ఇది. అందువల్ల విద్యుత్ ఛార్జీలు సమర్థించుకోవటం అనేది అదాని కోసం తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లడ్డులాగా లోకేష్ చెబుతున్నాడు అసెంబ్లీలో, మేము ఆయన చీల్చి చెండాడతాం అవినీతి మీదని. నువ్వు చీల్చి చెండాడినంత పని 1750 కోట్లు రికవరీ చేయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. నీకు ఆ దమ్ము ఉందని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కుడి అడంలో అయిపోయి జనం మీద 1,10,000 కోట్లు భారం వేసి ఈరోజు ఆయన అంతు తెలుస్తాం, అవినీతి చీల్చి చెండాడతాం, ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాల వల్ల ఉపయోగం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 1750 కోట్ల మీద విచారణ జరపండి, సెకీతో ఒప్పందం రద్దు చేయండి. అప్పుడు నువ్వు నిజాయితీగా చెప్పావని అనొచ్చు. లేకపోతే రాజకీయ ఉపన్యాసం చేసి ఇక్కడేమో తన్నుకుంటాం, అక్కడ మాత్రం దోస్తూ ఢిల్లీకి పోతే ఇద్దరం మోడీ కూడి అడవులు నిలబడతామని అంటే ఉపయోగం ఏంటని? ఎవరిని మోసం చేయటానికి, ఎవరిని దగా చేయటానికి అని అడుగుతున్నాం. అందుకని విద్యుత్ ఛార్జీల విషయంలో గత ప్రభుత్వం యొక్క విధానాన్నే వీళ్ళు కొనసాగిస్తున్నారు.
అవినీతిని బలపరుస్తున్నారు. వీళ్ళకు కూడా ఏమైనా ముట్టిందో మాకు తెలియదు కొనసాగించడానికి. మాట్లాడకుండా అసలు మాట్లాడి దీని మీద ఫైన్ వేస్తారంటున్నారు. చూపెట్టమని అగ్రిమెంట్ బయట పెట్టండి. కోర్టులు వీళ్ళు వేసిన కేసు అదే, అగ్రిమెంట్ బయట పెట్టమని వీళ్ళు వేసిన కేసు. మరి వీళ్ళు వచ్చారుగా అధికారంలోకి, కేసు అగ్రిమెంట్ బయట పెట్టమనండి. ఇప్పుడు ఈ శ్వేతపత్రంలోనే ఇచ్చారు ఎన్నెన్ని యూనిట్లు అదాని మనకు సప్లై చేయాలని. మీకు అది కూడా ఎప్పుడెప్పుడు ఎంతంత సప్లై చేయాలా ఇయర్ల వారి ఇచ్చారు. 2024 సెప్టెంబర్ నాటికి 3000 యూనిట్లు మనకు సప్లై చేయాలి అదాని. సెకీ ఒప్పందం ప్రకారం 7000 యూనిట్లలో అదే ఇచ్చాను వాళ్ళకి. టేబుల్లోనే ఇచ్చారు వీళ్ళు. అది కాదు, టేబుల్ ఇచ్చారు. మన సెకీతో జరిగిన ఒప్పందం ప్రకారం 7000 యూనిట్లో 3000 యూనిట్లు 2024 సెప్టెంబర్ నాటికి మనకు సప్లై చేయాలి. ఈ రోజు వరకు ఒక్క యూనిట్ కూడా మనకు సప్లై చేయలేదు. రేపు 25 మార్చి నాటికి ఇంకో 3000, వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఇంకొక 1000, మొత్తం 7000 యూనిట్లు. ఇది ఒప్పందం. మరి మనకు ఒప్పందం ప్రకారం 3000 యూనిట్లు సప్లై చేయనందుకు అదాని మీద మనం వేయాలి అదనపు టారిఫ్, అదనపు ఫైన్. ఒప్పందాన్ని అమలు జరపంది అదాని, మనం కాదు. మనం ఎందుకు ఫైన్ కట్టాలి అంటే అబద్ధం చెబుతున్నారని అర్థం. లేకపోతే తప్పుదారి పట్టిస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని. ఈ రకంగా మిస్లీడ్ చేయటం అనేది, ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేయటం అనేది ఎవరి కోసం? జగన్ గారిని రక్షించడానికా, అదానిని కాపాడటానికా? దేనికోసం? మీకు వాళ్ళకి మధ్య ఉన్న మతలబు ఏంటి? వీటిని బయట పెట్టాలని చెప్పని మేము కోరుతున్నాం. అందుకని ఇప్పటికైనా